ఎయిత్ క్వశ్చన్, చేజారిన బాల్యం పాఠం ఆధారంగా శీల వీర్రాజు గారు బాల్యంని గుర్తు చేసుకుంటూ విధానాన్ని సంక్షిప్తంగా వ్రాయండి. రచయిత శీల వీర్రాజు గారు చిత్రకారుడిగా సాహిత్యవేత్తగా కావడానికి బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు పునాది వేశాయి. చిన్నప్పటి రచయిత్రి ఇంటి వెనకాల వీధులలో రామ్మూర్తి గారు అనే ముసలి ఆయన ప్రైవేట్ పాఠశాల నడిపేవారు. ₹1 ఫీజుతో 20 మంది పిల్లలకు బోధించేవాడు. బడి నుండి వచ్చిన తర్వాత రాత్రి చీకటి పడే వరకు చదివేవాడు. ఒకరోజు పాటలు అయిన తర్వాత ఇంకా చీకటి పడలేదని బొమ్మలు వేయమని రామ్మూర్తి గారు చెప్పారు. శీల వీర్రాజు విమానం, ఇల్లు, కిరాసనాయిలు, గుడి దీపం బొమ్మలు గీశారు. దీన్ని చూసిన స్ఫూర్తితో